అలాగే మా పార్టీలో నుంచి వెళ్ళిపోయినట్లు పాపం వాళ్ళకి జ్యోతిష్యం చెప్పాలి మీరు. వాళ్ళు కాదు, వాళ్ళకి మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆవేశంతోనో ఆక్రోశంతోనో ఏదో చేసేద్దామని చెప్పి అనుకుని వచ్చి ఉంటారు. నిజానికి పాపం వాళ్ళ దురదృష్టవంతులు కాబట్టి జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. ఈ రోజున వాళ్ళ కానీ అప్పటి నుండి ఓర్చుకుని తట్టుకుని నిలబడి ఉండుంటే ఈరోజు మీ జాతకాలు ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఒక మంచి నాయకుడు అని చెప్పి ఆ యొక్క ప్రధానమంత్రి గారే చెప్తున్నారు. కానీ గతంలో మీరు ఈయన ఎంత అనుకున్నారు, ప్రతివాడు ఒకరోజు అలా కనిపించవచ్చు. ఈరోజు ఆయన ఎంత అనేది ప్రపంచం అంతా చూస్తుంది. దేశం కాదు, ప్రపంచం చూస్తుంది. మోడీ గారు సైతం, నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రులు పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్తున్నారు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేశ రాజకీయ చరిత్రను మార్చినటువంటి మహానాయకుడు, నిస్వార్థంతో పనిచేస్తున్నాడు ఆయన. ఆయన వెనకాల మనం నడవడమే గొప్ప. ప్రజలు ఆయన వెనకాల ఉన్నంతసేపు మనల్ని గౌరవిస్తారు. ఈ రోజుగా నేను జనసేన పార్టీ నుంచి ఒక్క అడుగు బయటకు వేస్తే నా జీవితం కూడా ఒక పురుగుతో సమానం అయిపోద్ది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నాను కాబట్టి రాష్ట్రం నా వైపు నన్ను హీరోని చేసింది. రాజానగరం నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిని చేశారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాకపోతే నేను జీరో. వెళ్ళిపోయిన వాళ్ళందరి పరిస్థితి కూడా జీరోలో ఉన్నారు. జీరోలో ఉన్నటువంటి జీవితాలను మీరు మళ్ళీ బాగు చేసుకోండి. అది ఎట్లా చెప్తారా మీరు? జీరోలాగా ఉన్నది బాగు చేసుకోండి. ముందు మారండి, హానెస్ట్గా మారండి. మీరు స్కీములు వేసి నటించొద్దు. మీరు మారిన తర్వాత, మార్పుని గ్రహించిన తర్వాత ఏదో రోజు మీకు మళ్ళీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి క్షమాభిక్ష ఉంటుంది. ఆ క్షమాభిక్షలో మీరు కూడా కలిసి మాతో నడిచే అవకాశం ఓ రోజు దొరుకుద్ది. సార్ కొన్ని ఏదో మత మార్పిడిలాగా మళ్ళీ ఏమైనా ముంచి లేపి మీరు మారిపోయారంటే నమ్ముతారేంటి? అలాగా కాదు, వాడు ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఎవడు ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది. దుర్మార్గం దగ్గర రానివ్వరు. ఆయన టెస్ట్లో పాస్ అయ్యారు అని అంటే మారినట్టే. ముందు పాస్ అయ్యారు అనుకునే కదా పాపం దగ్గర తీసుకున్నారు. కాదు ఆ రోజున వచ్చిన వాడిని అలా పక్కన పెట్టుకున్నాం. ఆ గత జీవితం వాళ్ళు చూశారు. కానీ వీళ్ళందరూ ఆలోచనలు వేరున్నాయి. వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ గారి డబ్బులు వర్కౌట్ అవ్వు. వాళ్ళు ఆలోచించింది ఏంటి, మేము పార్టీలోకి వెళ్ళగానే డబ్బులు ఇచ్చేస్తే మాకంతా ఇదో మేము అనుకున్నది చేసేస్తారంటారు. కానీ ఆయన ఆశయాలకి వీళ్ళు అనుగుణంగా నడవలేకపోయారు. ఆయన నిస్వార్థంగా పనిచేయాలనుకుంటున్నాడు, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు, ప్రజలకు మంచి చేయడం కోసం పనిచేయాలనుకుంటున్నారు. ప్రజల డబ్బును ప్రజలకు ఇవ్వాలి, అవసరమైతే తన కష్టార్జితాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆశయంతో ఉన్నారు. కాబట్టి అందరూ ఇమ్మడలేక బయటకు వెళ్ళారు. అలాంటి వాళ్ళు బహుశా మళ్ళీ వెనక తిరిగి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎసెట్ ఈ పూర్వం బయటికి వెళ్ళిపోయిన నాయకులు అనే దానికంటే కూడా కొత్త తరం వస్తున్నారు. చిన్న బిడ్డను చూస్తే జై జనసేన అంటది. మాకు ఇంత మనవరాలు ఉంది, ఎలా చేయబట్టుకొని జై జనసేన అంటది. ప్రతి వాళ్ళు కూడా జై జనసేన. ఇప్పుడు కొత్త తరాలు వస్తున్నారు ఆయన కోసం. కొత్త తరాలు రాబోయి మళ్ళీ ఎలక్షన్ నాటికి చూస్తే లక్షల మంది ఆడవుతారు. 10 ఇయర్స్లో అసలు పవన్ కళ్యాణ్ గారికి అనే దానికి ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా ప్రతి వాళ్ళకి పంచభూతాలతో సమానంగా చేస్తాడు ఆయన. చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి ఆలోచన ఎలా ఉందంటే, పంచభూతాలతో ఇంకో భూతం మన పవన్ కళ్యాణ్ అని ఆలోచిస్తున్నారు. నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే పంచభూతాలు ఉన్నాయో నేల మీద, 6వ భూతం పవన్ కళ్యాణ్ చెప్పి నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. పుట్టిన ప్రతి బిడ్డ కూడా జై జనసేన అని పుడుతుంది. ప్రతి పుట్టిన బిడ్డ పెరుగుతున్నాడు, నడుస్తున్న స్కూల్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్ల కనిపిస్తారు. అసలు నన్ను చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మనిషి అనేసరికి వాళ్ళు వచ్చి అంకుల్ మీ దగ్గరికి వస్తాము అని ఒక ఫోటో తీసుకుంటాం అంటుంటారు చిన్న పిల్లలు. ఇంతకీ నన్ను చూసి కాదు వాళ్ళు, నా అవసరం వాళ్ళకి ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి బత్తల బలరామకృష్ణ ఉన్నాడని చెప్పి ప్రేమ తప్పాలకి నిజానికి నా కోసం నాతో ఫోటో తీయించుకుంటే వాళ్ళకి ఏమి రాదు. యాక్చువల్గా ఒక